ఆంధ్రప్రదేశ్లో సైకిల్ పార్టీ లీడర్ కోవెలమూడి రవీంద్ర సారు పంకపాటి లీడర్లను అటెంకాల మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పొట్టుగా తిట్టిండు. పిన్నెల్లి 13 తారీఖు నాడు ఈవీఎంలను పగలగొట్టిన సుత ఇప్పటి వరకు బయటికి రాలేదు. జగనాల సారు పార్టీ లీడర్లని ఓడిపోతామనే భయంతోనే ఇవన్నీ చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. అదో చూసిర్రా, పోలింగ్ రోజు ఎట్లా ఓట్లు వేసే ఈ ఈవీఎం మిషన్లను పగలగొడుతున్నాడు. అబ్బరా బిడ్డ, అసలు పోలీసులు ఉన్నట్టా లేనట. అసలు ముచ్చట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు కొంతమంది రౌడీలను తీసుకొని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఈవీఎం మిషన్లు పగలగొట్టిండంట. అడ్డం వచ్చిన ఆడలను మొగోలను సుత ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టిండంట. ఇక తెలుగుదేశం పార్టీ లీడర్లు పంకపాటి ఓడిపోతుందనే భయంతో ఇవన్నీ చేస్తున్నారు. ఒక సైకిల్ పోయి అందరు సైకిల్నే తయారవుతున్నారని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక సామాన్య వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేస్తున్నారని చెప్పి ఆయన 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముందు ఒక ప్రజా పౌరుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు. సామాజిక వర్గం ఏం చేస్తుంది? నిన్ను అందరూ గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకుడు అయ్యావు. నువ్వు ఆ విధంగా ఒక బాధ్యత, ఒక ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతంగా ఉండాలి. పౌరుడుగా ఎట్లా ఉండాలంటే సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండాలి. ఆ విధంగా ఈవీఎంను నేలకేసి కొడతాం అంటే అంతకన్నా హేయమైన చర్య ఏం లేదు. ఎలక్షన్ కమిషను 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టలేదు? అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ విధంగా 4-5 చోట్ల కూడా జరిగింది. సుమారుగా 7 చోట్ల